బెంగాల్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తొలిసారిగా బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇక్కడే కేబినెట్ మంత్రులకు కూడా ప్రమాణం అక్కడ చేయబోతున్నారు. కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు అధికారులు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తొలిసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం 11 గంటలకు జరగబోతుంది. ఇక్కడే కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం కోసం భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో సీఎం అధిరోహించబోతున్నారంటే సీఎం పీఠాన్ని సువేందు అధికారి 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా తెలుస్తుందంటే పశ్చిమ బెంగాల్లో ఇదొక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నట్లే చెప్పుకోవాలి. మరింత సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, సుమా, ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం రోజు మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం చోటు చేసుకునుంది. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా జయంతి రోజు బెంగాల్లో బీజేపీ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఈరోజు బెంగాల్లో కనబడుతుంది. బెంగాల్ వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు చూడవచ్చు. బీజేపీ మొదటిసారి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో బెంగాల్ లో సీఎంగా బీజేపీ మొదటి సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో సరిగ్గా 11 గంటలకు ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా కొలువుదీరనుంది. ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి ఎన్నికైనటువంటి అగ్నిమిత్ర పాల్, అదేవిధంగా సిలిగురి నుండి గెలిచినటువంటి శంకర్ ఘోషల్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటూ వార్తలు అయితే వినబడుతున్నాయి. ఫైనల్గా ఎలాంటి నిర్ణయం ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సువేందు అధికారితో పాటు మంత్రివర్గం కూడా ఇక్కడ కొలుతీరన్న నేపథ్యంలో ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఇది నరేంద్ర మోదీతో పాటు పెద్ద సంఖ్యలో వీవీఐపీలు, సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే కోల్కతాలో ఉన్నటువంటి బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల మొత్తం కూడా 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అదేవిధంగా వీవీఐపీలకు, వీఐపీలకు రూట్ క్లియరెన్స్లు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొట్టమొదటిసారి కాషాయ దళపతి అక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా బీజేపీ నిర్వహిస్తున్నది. ఇది ఒక కేవలం రాజకీయ విజయం కాదు, ఒక సీఎం దిగిపోయి మరొక సీఎం వస్తున్నట్టు కాదు, ఒక ప్రభుత్వం కూలిపోయి ఇంకొక ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కాదు. ఇది ఒక చారిత్రకమైనటువంటి ఘట్టం. అదేవిధంగా ఐడియాలజికల్గా విజయం, ఇది ఒక రాజకీయ విజయం కాదు, ఐడియాలజికల్ విజయం అంటూ కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న శాసనసభ పక్ష సమావేశంలో సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్నుకునే సమయంలో అమిత్ షా కూడా ఒక కీలకమైనటువంటి ఉపన్యాసం చేయడం జరిగింది. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజు ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అదేవిధంగా ఇది శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రభుత్వం అంటూ కూడా ఆయన కితాబిచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇటు పెద్ద ఎత్తున
సంబరాలు చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుండి కూడా అక్కడ ఒక రకమైనటువంటి వాతావరణం ఏదైతే గతంలో కమ్యూనిస్టులు పరిపాలించినటువంటి టైంలోనైతే ఆ తర్వాత మమతా బెనర్జీ పరిపాలించినటువంటి సమయంలోనైతే ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారు వారి నుండి ఒక స్వేచ్ఛ వచ్చినటువంటి ఫీలింగ్ని అయితే కాషాయం నేతలు కాషాయం కార్యకర్తలు బీజేపీ శ్రేణులు అయితే అనుభవిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్కు సంబంధించినటువంటి శ్రేణులు కూడా సంబరాల్లో పాల్గొనడం వాటిపైన రాహుల్ గాంధీ కూడా సీరియస్ అయినటువంటి సందర్భాలు కూడా మనకు కనబడుతున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే బెంగాల్ సీఎంగా ఈరోజు సువేంద్ అధికారి సరిగ్గా 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ సహా ఇతర నేతలు కేంద్ర మంత్రివర్యులు అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు డిప్యూటీ సీఎంలు కీలకమైనటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం హాజరవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బ్రిగేడియర్ గ్రౌండ్ చుట్టుపక్కల అంతా కూడా కాషాయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కాషాయ జెండాలు ఫ్లెక్సీలు ఒక పూర్తిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కాషాయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ భద్రత పరంగా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరింత భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ అజయ్.